నమస్తే ద 9 న్యూస్కి స్వాగతం. చీపురుపల్లి నియోజకవర్గంలో 4 మండలాల మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్గా ఏర్పడి రోజువారీ భవన కార్మికులు, రైతు కూలీలు సేవించే చీప్ లిక్కర్పై ప్రత్యేక ముద్రతో అదనంగా ఒక్కొక్క సీసాపై 10 రూపాయలు పెంచి ప్రతి పల్లెపల్లెకు బెల్టు షాపుల ద్వారా విక్రయించే అక్రమ దందాకు తెరలేపారని, ఈ విషయంపై జనసేన పార్టీ నాయకులు విసనగిరి శ్రీనివాస్ ప్రొహిబిషన్ సిఐ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీస్కి రావడం జరిగింది చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లిలో. ఎందుకంటే మాకు కంప్లైంట్లు వచ్చాయి, సిండికేట్ అయ్యి బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మడం, వాటి మీద సలార్ సినిమాలో ముద్ర వేసి ఎక్స్ట్రా అమ్మడం, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలామంది మాకు కంప్లైంట్లు వచ్చాయి. ప్రతి విలేజ్లో కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కూడా ప్రతి పంచాయతీల్లో విచ్చలగిడికి అమ్మడం, అలా నచ్చిన రేట్లకు అమ్ముకొని దానికి ఎవరు మరి సపోర్ట్ చేస్తారో ఇవన్నీ కూడా ఈరోజు సీఏ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని బెల్ట్ షాప్ అనేది లేకుండా చేయాలనేసి కూటమి ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత బెల్ట్ షాప్ ఉంటే 5 లక్షల పైన వేయమని చెప్పారు. అలాగే మరి వాళ్ళకి ఆదేశాలు ఎవరు ఇచ్చారో వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు సీఏ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ ఎక్స్ట్రా రేట్లకి మరి సిండికేట్లు అయ్యారో అవన్నీ కూడా రద్దు చేసి ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పనిచేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పెడతామని తెలియజేస్తున్నాం. 19 మద్యం షాపులు నిర్వహించబడుతున్నాయి. సదరు మద్యం షాపుల్లోని క్రయ విక్రయాలన్నీ కూడా ఎంఆర్పి ధరలకున్న ఎటువంటి ఉల్లంఘనలు కూడా జరగకుండా జరుగుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. అది కంటిన్యూగా ఎక్సైజ్ యాప్ ద్వారా కూడా మా సిబ్బంది మేమందరం కూడా ప్రత్యేక నిఘాతో షాప్ మీద ఉంది. అటువంటి ఉల్లంఘనలు ఏవి మా పరిశీలన రాలేదు. ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసుకుని సదరు షాప్ మీద చర్యలు తీసుకోబడిందని తెలియజేస్తాం. విలేజ్లో బెల్ట్ షాప్లో 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తీసుకుంటున్నారని ఆరోపణ కూడా. అది ఇప్పటి వరకు మేము బెల్ట్ షాప్లు వచ్చిన ఏ విధమైన కంప్లైంట్స్ కూడా అటెండ్ అయ్యి కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యన ఏమైనా ఎక్సైజ్ పాలసీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 93 కేసులు 93 మంది అరెస్ట్ చేయడం జరిగింది.